హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది దేవతలు శ్మశానంలో ఎందుకు నివసిస్తారు అని మీరెప్పుడైనా ఆలోచించారా? తంత్ర సాధన యొక్క అత్యంత రహస్యమైన సంప్రదాయాలు మృత్యు ఒడిలోనే ఎందుకు జన్మిస్తాయి? నిజంగానే ఏదైనా దేవత బలి ఇచ్చిన రక్తాన్ని తాగడానికొస్తుందా? మరణం, శక్తి మరియు మోక్షం ఒకే చోట కలిసే ప్రదేశం గురించిన కథ ఇది. అదే తారాపీఠం. తారా అమ్మవారు నేటికి రక్తాంతం తడిసిన విగ్రహంతో దర్శనమిచ్చే దేవత. అక్కడ తంత్రం, మరణం మరియు దేవత యొక్క రహస్యాలు ఒకదానిలో ఒకటి లీనమైపోతాయి. ఇక్కడ సాధన అనేది జీవితం గురించి కాదు, మరణానికి అవతల వైపు చేసే ప్రయాణం. తారాపీఠం అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మరణం నుంచి మోక్షం వైపు వెళ్లే ఒక రహస్య ద్వారం. తారాపీఠం పశ్చిమ బెంగాల్లోని బీర్భూం జిల్లాలో ఉన్న ఒక శక్తిపీఠం. ఇది భారతదేశంలోని అత్యంత రహస్యమైన మరియు తాంత్రిక సంప్రదాయాలు కలిగిన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ తారామాతను పూజిస్తారు. ఆమె కేవలం ప్రాణదాత మాత్రమే కాదు, మరణానికి అధిదేవత కూడా. ఆమె శివుణ్ణి కూడా తన ఒడిలో శిశువు రూపంలో ఉంచుకుని పాలిస్తుంది. తంత్రంలో తార యొక్క ఈ రూపమే అత్యంత పూజనీయమైందిగా భావిస్తారు. తారాపీఠం యొక్క అసలు రహస్యం ఆలయం కంటే దాని వెనుకున్న శ్మశాన భూమిలో దాగి ఉంది. ఈ శ్మశానాన్ని సాధకుల తీర్థమని పిలుస్తారు. ఇక్కడ తాంత్రిక సిద్ధులు పొందడానికి సంవత్సరాల తరబడి సాధన చేస్తారు. రాత్రి సమయంలో అమ్మవారు స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమవుతారని, బలి ఇచ్చిన మేకల రక్తాన్ని తాగుతారని నమ్ముతారు. ఇది వినడానికి భయానకంగా అనిపించవచ్చు, కానీ తాంత్రిక సంప్రదాయంలో దేవత యొక్క ఈ రూపం కరుణకు చిహ్నం కాదు, ప్రచండమైన శక్తికి ప్రతీక. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, శ్మశానం దగ్గర రాత్రి సమయంలో చాలామంది సాధకులు పంచముండి ఆసనంపై సాధనం చేస్తూ కనిపిస్తారు. పంచముండి అంటే 5 పుర్రెలు లేదా తలలతో కూడిన ఆసనం. ఇది సాధకుణ్ణి పంచభూతాల కంటే పైకి తీసుకెళ్లి పరమ చైతన్యంతో అనుసంధానించే ఒక తాంత్రిక సాధనం. ఈ శ్మశానంలో సైన్స్ కూడా వివరించలేని అనేక సంఘటనలు జరిగాయి. కొంతమంది సాధకులు తారామాతను సాక్షాత్తు దర్శించుకున్నామని క్లెయిమ్ చేస్తారు. మరికొందరు రాత్రి సాధన సమయంలో దివ్యమైన వెలుగుల్ని మరియు రహస్యమైన శబ్దాల్ని విన్నామని చెబుతారు. తంత్రశాస్త్రం ప్రకారం మరణమే ఏకైక సత్యం మరియు మరణాన్ని జయించినవాడే సిద్ధుడు అవుతాడు. తారాపీఠం సాధన దేవత యొక్క ఈ ప్రచండ మరియు రహస్య రూపాన్ని అంగీకరిస్తుంది. ఇక్కడ భయం, మాయ మరియు అహంకారం నశిస్తాయి మరియు ఆత్మకు దాని అసలు స్వరూపం గురించి అవగాహన కలుగుతుంది. ఈ ఆలయ చరిత్ర, దాని చుట్టూ ఉన్న రహస్యాలు మరియు తారామాత యొక్క శ్మశానవాసిని సంప్రదాయం దీన్ని కేవలం ఒక తీర్థస్థలంగా కాకుండా ఒక సజీవ తాంత్రిక ప్రయోగశాలగా మారుస్తాయి. ఇక్కడ విశ్వాసం, భయం మరియు సిద్ధులు మూడూ కలిసి నడుస్తాయి. కాబట్టి మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ముందుగా ఈ వీడియోలో ఆ అద్భుతమైన జలకొండం గురించి తెలుసుకుందాం. అక్కడ ఒక మరణించిన బాలుడికి అమ్మవారు పునర్జన్మ ప్రసాదించారు. మృత్యు యొక్క కుండం జీవన కుండం యొక్క అమర గాథ. తారాపీఠం యొక్క రహస్య శక్తి కేవలం శ్మశాన భూమికే పరిమితం కాదు. దీని లోపల తంత్రం, శ్రద్ధ మరియు అద్భుతం యొక్క త్రివిధ అంశాల్ని వెల్లడించే దివ్యమైన సంఘటనలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక కథే జీవన కుండంతో ముడిపడి ఉంది. ఇది ఒక పవిత్రమైన నీటి వనరు. దీని జలధార మరణాన్ని కూడా ఓడించింది. కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో జయదత్తుడు అనే ధనవంతుడైన జమీందారుండేవారు. ఆయన గొప్ప భక్తుడు, కానీ తన ఏకైక సంతానం గురించి ఎప్పుడూ ఆందోళన చెందేవారు. దురదృష్టవశాత్తు ఆయన కుమారుడు విషం తాగి మరణించాడు. ఈ సంఘటన ఆయన జీవితంలో పెద్ద దెబ్బ. గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. జయదత్తుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టాడు, కానీ ఆయన ఆశ వదల్లేదు. తారామాత ముందు ప్రార్థనలు చేశాడు. ఉపవాసాలు ఉండి తన కుమారుణ్ణి బ్రతికించమని వేడుకున్నాడు. ఆ రాత్రి గడిచిన తర్వాత ఒక కల ఆయనకు మార్గదర్శనం చేసింది. మా తారా స్వప్నంలో వచ్చి, నీ కుమారుణ్ణి శ్మశానం దగ్గర ఉన్న ఆ చెరువు నీటితో స్నానం చేయించు. ఆ నీరు మరణం కాదు, జీవనానికి మూలమని చెప్పింది. నిద్ర లేవగానే జయదత్తుడు నేడు జీవనకుండమని పిలువబడే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ఆయన కుమారుడి శరీరంపై ఆ నీటిని చిలకరించగానే ఒక అద్భుతం జరిగింది. బాలుడిలో శ్వాస తిరిగొచ్చింది. అతను బ్రతికాడు. ఇది సామాన్యమైన సంఘటన కాదు. ఈ ఘటన ఆ ప్రదేశానికి దివ్యత్వాన్ని ఇచ్చింది. జీవనకుండం ఇప్పుడు కేవలం ఒక జలాశయం మాత్రమే కాదు, ఒక శక్తి పుంజంగా మారింది. తంత్రశాస్త్రాల ప్రకారం ఈ కుండం ఉత్తరవాహిని ద్వారా నదికి అనుసంధానించబడి ఉంది మరియు ఉత్తరవాహిని నదులు వైదిక సంప్రదాయంలో అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. ఈ దిశ ఆత్మ యొక్క ఉత్తరాయణం, అంటే మోక్ష దిశకు ప్రతీక. జీవనకుండం యొక్క జలధార వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, ఈ నీరు మరణం మరియు జీవితం మధ్య ఉన్న సరిహద్దుని చెరిపేస్తుంది. చాలామంది తాంత్రికులు దీన్ని ప్రాణ సంచార జలం అని పిలుస్తారు.
అంటే మృతశక్తిలో కూడా ప్రాణం పోయగల నీరు అని అర్థం. ఇది కేవలం జానపద కథల్లోనే కాదు, పురాణాలు మరియు తంత్ర గ్రంథాల్లో కూడా పరోక్షంగా చెప్పబడింది. తారాదేవి శక్తి నీరు, అగ్ని మరియు మరణం మూడింటిపై నియంత్రణ కలిగి ఉంటుంది. తంత్రంలో జలతంత్రం ఒక ముఖ్యమైన శాఖ. ఇందులో నీటిని మాధ్యమంగా చేసుకుని సాధన చేస్తారు. జీవనకుండం నీరు చంద్రనాడికి సంబంధించిన శక్తిని మేల్కొల్పుతుందని, ఇది సాధకుడికి మానసిక స్థిరత్వం, దివ్య అనుభూతి మరియు ఆత్మశుద్ధిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. చాలామంది సాధకులు రాత్రి సాధనలో ఈ నీటిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం కూడా ఎవరైనా సాధకుడు కఠినమైన తాంత్రిక అనుష్ఠానాలు చేస్తున్నప్పుడు శారీరక లేదా మానసిక ఇబ్బందులు ఎదురైతే గురువులు వారికి జీవనకుండం నీటితో స్నానం చేయమని సలహా ఇస్తారు. ఇది కేవలం శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. సాధకుల నమ్మకం ప్రకారం ఈ నీరు మాతారా యొక్క ఆశీర్వాదం. ఇది మరణాన్ని తిప్పికొట్టగలదు, దుఃఖాన్ని హరించగలదు మరియు సాధనలో సిద్ధిని ప్రసాదించగలదు. పంచముండి ఆసనం, 5 పుర్రెల సిద్ధద్వారం. తారాపీఠం యొక్క రహస్య సంప్రదాయాల్లో ఒక సాధన గురించి ప్రస్తావించబడింది. ఇది సాధకుడికి కేవలం ఆత్మశక్తినివ్వడమే కాకుండా మరణ భయం నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. ఈ సాధన అత్యంత గూఢమైన మరియు రహస్యమైన ఒక ఆసనంతో ముడిపడి ఉంది. దాన్నే పంచముండి ఆసనం అంటారు. పేరులోనే ఉన్నట్టుగా పంచ అంటే 5, ముండి అంటే పుర్రెలు. ఇది సాధారణ ఆసనం కాదు. తంత్రం యొక్క లోతుల్లోకి వెళ్లిన సాధకుల కోసం ఇది ఉద్దేశించబడింది. ఈ ఆసనంపై కూర్చుని సాధన చేసే సాధకుడు సిద్ధి, జ్ఞానం, వైరాగ్యం, వినయం మరియు తపస్సు అనే 5 తాంత్రిక లక్ష్యాల్ని పొందుతాడని నమ్ముతారు. తంత్ర గ్రంథాలలో పంచముండి ఆసనంలో ఉపయోగించే 5 ప్రాణుల పుర్రెలు పంచమహాభూతాలైన పృథ్వీ, జలం, అగ్ని, వాయువు మరియు ఆకాశానికి ప్రతీకలని వివరించబడింది. సాధారణంగా ఈ పుర్రెల్లో ఒక మానవుడు, ఒక పాము, ఒక గోబ, ఒక సింహం మరియు ఒక శవం యొక్క పుర్రెలుంటాయి. వీటి ఉద్దేశం సాధకుడికి పంచభూతాలపై నియంత్రణ కల్పించటం. తద్వారా అతను శరీరం మరియు మనస్సు యొక్క బంధాల నుంచి విముక్తుడై ఆత్మశక్తిలోకి ప్రవేశించగలడు. ఆధునిక కాలంలో మతం అనేది కేవలం ఒక ఫార్మాలిటీగా మారిపోయిన చోట తారాపీఠం అనేది నేటికి అనుభూతి చెందగలిగే ఒక ప్రదేశం. అది సజీవమైంది, చైతన్యవంతమైంది మరియు శక్తివంతమైంది. ఇక్కడ నేటికి ప్రజలు మా తారాను ప్రశ్నలు అడుగుతారు, సంభాషిస్తారు మరియు సమాధానాలు పొందుతారు. ఈ ఆలయం కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన నిర్మాణం కాదు. అది సాధకుణ్ణి లోపల నుంచి మార్చే ఒక చైతన్యం. పరిశోధకులు కూడా ఈ ప్రదేశంలో కలిగే అనుభవాల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఇక్కడి అయస్కాంత క్షేత్రం సాధారణ ప్రదేశాల కంటే భిన్నంగా ఉంటుంది మరియు శ్మశాన ప్రాంతంలో సాధకులకి తెలియని శక్తి అనుభూతి కలుగుతుంది. సైన్స్ దీన్ని పూర్తిగా నిరూపించలేకపోయినప్పటికీ ఇక్కడ కలిగే అనుభవాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందంటే దీన్ని కాదనలేం. మరో అద్భుతమైన విషయం ఇక్కడి నమ్మకం. ఎవరైనా నిజమైన మనస్సుతో అమ్మవారిని ఏమైనా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని చెబుతారు. అది భౌతికం కావచ్చు లేదా ఆధ్యాత్మికం కావచ్చు, కానీ అమ్మవారి కృపతో పాటు ఒక పరీక్ష కూడా ఉంటుంది. ఆమె భక్తుని పరీక్షించి అతని నిబద్ధతను చూస్తుంది. తారాపీఠం అనేది ప్రతి సాధకుడికి, ప్రతి జిజ్ఞాసుకి మరియు ప్రతి భక్తుడికి ఒక భిన్నమైన సమాధానమిచ్చే ఒక రహస్యం. ఈ ప్రదేశం పూర్తిగా మతపరమైంది కాదు, పూర్తిగా తాంత్రికమైంది కాదు, కానీ ఆ రెండింటి కలయికతో ఏర్పడింది. ఇక్కడ శక్తి అనేది కేవలం పూజా వస్తువు కాదు, అది ఒక అనుభవ ప్రక్రియ. చివరిగా అసలైన శక్తి బయటి ప్రపంచంలో కాదు, మన లోపలే దాగుంటుందని తారాపీఠం మనకు నేర్పుతుంది. మనం మా తారా పాదాల వద్ద ఆత్మ సమర్పణ చేసినప్పుడు ఆ శక్తి మేల్కొని మనల్ని మోక్షం వైపు నడిపిస్తుంది. జై మా కాళీ.